బాప్తిస్మమిచ్చే యోహాను చంపబడిన వార్త విని ప్రభువు అరణ్యమునకు ఏకాంతంగా వెళ్తాడు. ఆయన వెంబడిస్తూ జనసమూహాలు వెళ్తారు. అరణ్యమునకు వెళ్ళినప్పుడు ఆయన వారిని చేర్చుకొని వారికి వాక్యమును బోధిస్తాడు మొదటిగా. తర్వాత వారిలో రోగులైన వారిని స్వస్థపరుస్తాడు. ఆ విధంగా ఆయన వద్ద వారు 3 దినములు గడుపుతారు. ఆయన వాక్యం వింటూ కూడా వారి శారీరక ఆకలిని వారు మర్చిపోతారు. ఆత్మీయ ఆహారంతో తృప్తిపరచబడతా ఉంటాడు. అయితే ప్రభువు మరి వారికి ఆహారం పెట్టాలని తెలిసి వాడిని ఆకలితో ఇంటికి పంపించడం ఇష్టం లేక వారి దగ్గరే ఉన్నటువంటి ఒక బాలు దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వాటిని విరిచి ఆశీర్వదించి 5,000 మందికి సమృద్ధిగా ఆహారం పెట్టిన తర్వాత 12 గంపలు మిగులుతాయి. ఆ సందర్భానుసారముగా ఒక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రభువును వెంబడించినటువంటి ప్రజలు అరణ్యములో సైతము ప్రభును వెంబడించిన అనుభవము వీరిది. అందుకే కొందరు స్వస్థపరచబడ్డారు, అనేకులు ఆధ్యాత్మికంగా బలపరచబడ్డారు, శారీరకమైన ఆహారంతో తృప్తిపరచబడ్డారు. అన్నిటికంటే ముఖ్యంగా కళ్ళారా 5 రొట్టెలు 2 చేపలని మరి 5,000 మందికి విరిచి ఆశీర్వదించి 5,000 మందికి సమృద్ధిగా ఆహారం పెట్టగలిగిన ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వారు చూసే అవకాశాన్ని వారు పొందుకున్నారు. మరి ప్రభువు అరణ్యంలో ఏకాంతంగా ఉండటానికి వెళ్ళాడు కదా. మరి వాళ్ళ దగ్గరికి వస్తున్న వారిని ఆయన మీరు ఎందుకు వచ్చారని గద్దించలేదు. ప్రభు అంటాడు కదా, నా దగ్గరకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. మరి ఆయన వెంబడించిన వారిని మరి ఆయన వారి మీద చిరాకు పడలేదు. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడ్డాడు. ఆ కనికరం ఎట్లాంటిదంటే తల్లికి ఒక బిడ్డ మీద ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి కనికరం అనేది కడుపులో నుంచి వస్తుందంట. మరి మన ప్రభు మనకి తల్లి తండ్రి ఆయనే మనకి కదా. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తాడు ప్రభు వాక్యంలో. మరి అదేవిధంగా ఆయన కాపరిలేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడ్డాడు. ఆయన వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదాయన. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభువు నుండి మనం అనేకమైనటువంటి అద్భుతాలని మరి అనేకమైనటువంటి కార్యాలు జరగాలని మనం ఎంతో ఆశిస్తూ ఉంటాం. ఎన్నో మేళ్ళు కొరకు మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉంటాం, కానీ వాటిని పొందుకోలేకపోతుంటాం. కారణం ఏంటి? ఆయనను వెంబడించలేకపోతున్నాం. మనం ఎట్లా వెంబడించాలి? తర్వాత ఆయన తద్వారా ఏమవుతుంది? ఆయన వెంబడించాలి. ఆయన్ని అంటిపెట్టుకొని ప్రజలు చూసారా, ఆయన అరణ్యంలోకి వెళ్తే ఆయన్ని వెంబడించుకుంటూ వెళ్ళారు జన సమూహాలు. ఆ విధంగా మనం కూడా ఆయన వెంబడించాలి. ఏదో అవసరతలో ప్రార్థించడం కాదు, కానీ ఆయన వెంబడించడం అంటే ఆయన సన్నిధి నిత్యము గడపడం. అప్పుడు మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకటి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి.